నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి తెగిన చెరువులు కుంటలు రోడ్లను బాగు చేసేలా అధికారులకు ఆదేశాలు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో ఇటీవల భారీ వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. జిల్లాలో తెగిన చెరువులు, కుంటలు, రోడ్లన్నీ బాగు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల సహాయం అందజేస్తామన్నారు. గత వారం రోజుల క్రితం భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాలో గురువారం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఎర్రపహాడ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు సీఎం చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి సలహాదారులు షబ్బీర్ అలీ, జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మొదట ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటించిన సీఎం లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు వద్ద భారీ వర్షానికి వచ్చిన వరద తాకిడికి కొట్టుకుపోయిన బ్రిడ్జిను పరిశీలించారు. దెబ్బతిన్న పంట పొలాలు, రహదారులు, బ్రిడ్జిలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు, జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఇతర ఉన్నత అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలు భారీగా కురిసిన వర్షాల వల్ల ప్రజలందరూ ఇబ్బందులకు గురయ్యారన్నారు. వరదలు వచ్చినప్పుడు పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధులందరూ స్వయంగా వచ్చి బాధితులకు అండగా నిలిచారని ప్రశంసించారు. ఎప్పటికప్పుడు తనకు అన్ని విధాలుగా సమాచారం అందించారని చెప్పారు. వరదలు వచ్చిన సమయంలో తాత్కాలికంగా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడినట్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి చైతన్యవంతమైన ప్రాంతమన్నారు. కామారెడ్డి ప్రజలు అన్ని విధాలుగా అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో జరిగిన నష్టానికి శాశ్వతంగా పరిష్కారం అయ్యేలా అధికారులకు చర్యలు తీసుకునేలా చేస్తారని అన్నారు. వరదల్లో విద్యార్థుల పాఠ్యపుస్తకాలు కొట్టుకుపోయాయని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని కొడంగల్తో సమానంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వారు నాకు తెలియజేసిన వెంబడే నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు మేమందరం కామారెడ్డికి రావాలని బయలుదేరాం. కానీ కామారెడ్డిలో ఉన్న వాతావరణ పరిస్థితులు మేము ఇక్కడ దిగలేని పరిస్థితుల్లో మెదక్ పోయి మెదక్లో కూర్చొని అక్కడ కలెక్టర్లతో మాట్లాడి అక్కడి నుంచే మళ్ళీ కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడి ప్రాణ నష్టం పోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు, పశు సంపద కూడా నష్టపరిహారం ఇవ్వు, ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో, నీట మునిగిపోయిందో, లేదా పంటల మీద ఇసుక మేటలు వేరినాయో
అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి, కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకపోయినాయి. ఇవే కాకుండా ఇరిగేషన్, మైనర్ ఇరిగేషను, మేజర్ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి. కానీ 100 సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్ట్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కాపాడింది. అక్కడ కూడా కొంత, అక్కడ ఉన్న వ్యవస్థ కూడా కొంత దెబ్బతిన్నది. తక్షణమే తాత్కాలికంగా ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది. కానీ ఇది ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిపేర్లు సరిపోవు. అందుకే ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి రెవెన్యూ మంత్రి గారు, సీతక్క గారు, శాసనసభ్యులు, పిసిసి అధ్యక్షుడు, అధికారుల బృందాన్ని, షబీర్ అలీ గారిని అందరినీ తీసుకొని ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం, మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన. ఈరోజు ఆడ లంబాడి సోదరిమణులు భూమి పోయి, ఇండ్లు పోయి, అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది. అందుకే అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్లకు, ఇరిగేషన్ అధికారులకు, R&B అండ్ పంచాయతీరాజ్ అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులు అందరికీ కూడా నేను సూచన చేసిన, శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి. ఇసుక మేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళీ వ్యవసాయ యోగ్యం అయ్యేటట్టుగా వాళ్ళకు నిధులు ఇచ్చేటట్టు, మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు, కొట్టుకుపోయిన రోడ్లు, ప్రాజెక్టులను కూడా మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఈరోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు, ప్రకృతి అందాలకు నిలయంగా కేరళ రాష్ట్రం నిలిచిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఓనం వేడుకలను ఘనంగా జరుపుకోవాలని మలయాళీలకు సూచించారు. డిచ్పల్లి మండలం బర్దీపూర్ శివార్లోని తిరుమల విద్యా సంస్థల్లో విద్యార్థులు ఓనం పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలు కండ్ల పండుగగా సాగాయి. ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది. ఓనం వేడుకలను గురువారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమదైన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అందమైన వేషధారణలతో పండుగ జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఓనం కేరళీయులకు అతిపెద్ద పండుగ అని అన్నారు. ఆ తర్వాత తిరుమల ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పురాణాల ప్రకారం ఒకప్పుడు కేరళను స్వర్ణయుగంలో పరిపాలించిన బలి చక్రవర్తి తిరిగి తమను కలుసుకునేందుకు పాతాళం నుండి తిరిగి వచ్చిన రోజుగా భావించి కేరళ వాసులు ఓనం జరుపుకుంటారని తెలిపారు. కళాశాలలో 300 మందికి పైగా కేరళ విద్యార్థులు అభ్యసిస్తున్నారని, వారి సాంప్రదాయ పండుగను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. టూరిజం ఈ 3 డిపార్ట్మెంట్ల గవర్నమెంట్ పెద్దగా ఫండ్స్ కేటాయించింది. ఇవాళ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది మనకు చాలా అవసరము. చాలా మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసింది, కానీ దానికి సపోర్టింగ్ పారామెడికల్ స్టాఫ్ లేదు, నర్సింగ్ స్టాఫ్ లేదు, ఫిజియోథెరపీ స్టాఫ్ లేదు, ఫార్మసీ స్టాఫ్ లేదు. అదేవిధంగా మనకు ల్యాబ్ టెక్నాలజీ, ఎక్స్రే టెక్నీషియన్ కానీ, సిటీ ఎంఆర్ఐ టెక్నీషియన్స్ కానీ, థియేటర్ టెక్నీషియన్స్ అంతా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయడానికి సపోర్టివ్ పారామెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇప్పుడు ఎవ్రీ మెడికల్ కాలేజ్లో ఖచ్చితంగా పారామెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అభ్యాసాలు ఉండాలనేది గవర్నమెంట్ యొక్క నిర్ణయం. ఇవాళ ఎడ్యుకేషన్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తా ఉంది. ఇయర్లీ గతంలో లాస్ట్ గవర్నమెంట్ స్కీమ్ 67% బడ్జెట్ టోటల్ బడ్జెట్ ఫర్ ఎడ్యుకేషన్. బట్ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 22,000 crores అంటే 22,000 కోట్లు దగ్గర దగ్గర more than 10% of the budget is spent for education. సో నేను ఈ సందర్భంగా ఇప్పుడు పరమేశ్వర్ రెడ్డి గారికి మరి అంటే కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత చక్కటి ఇన్స్టిట్యూషన్ ఇక్కడ మా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో పెట్టి మరి ఇక్కడ సేవలు అందించినందుకు, ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు మరి ప్రాంతానికి చాలా ఉపయోగం. ఇదంతా కూడా మరి ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, చాలా మంది పిల్లలు ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. భారీ వర్షాలతో కోతకు గురైన రోడ్లను, కప్పలవాగు వంతెనను పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సిరికొండ మండలంలో అనేక రోడ్లు, కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఎదురవుతుంది. ఈ పరిస్థితులను చక్కబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సిరికొండ మండలంలో పర్యటించి వరద ఉధృతితో దెబ్బతిన్న రోడ్లను, వంతెనలను పరిశీలించారు. వరద తాకిడికి కొట్టుకుపోయిన కొండూరు వద్ద కప్పలవాగుపై గల వంతెనను సందర్శించారు. పెద్దవాల్గొట్లో కోతకు గురైన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసి త్వరితగతిన రాకపోకలను పునరుద్ధరించాలని ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం పెద్దవాల్గట్లో గల పల్లె దవాఖానా, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ రవీందర్ రావు, ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, పీఆర్డీఈ హైమద్ హుస్సేన్, ఏవో నర్సయ్య, ఆర్ఎండ్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని లలితానగర్ గణేష్ మండపంలో వినాయక ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వైవిధ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి ప్రపత్తులు చాటుతున్నారు. నగరంలోని నాల్కల్ రోడ్లో గల లలితానగర్లో కాలనీ వాసులు సమిష్టిగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఈ మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆటపాటల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. బొజ్జ గణపయ్యకు మహిళా మనులు నిత్యం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంకాలం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని చేశారు. బ్రాహ్మణోత్తముని వేద మంత్రోచ్చరణల మధ్య గణనాథునికి కుంకుమార్చన చేశారు. అనంతరం సుహాసినీలు మెహందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందమైన మెహందీ డిజైన్లు వేసుకుని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మహిళా మనులు ఒకరికొకరు గాజులు వేసుకున్నారు. అంతేకాకుండా ఆటపాటలతో అద్దరగొట్టారు. అంత్యాక్షరి కార్యక్రమంలో పోటీపడి మరీ పాటలు పాడారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా లలితానగర్ గణేష్ మండలి సభ్యులు అడ్వకేట్ దయానంద్, మెట్టు విజయ్, లక్ష్మీనారాయణ, సున్నా మహేందర్, నర్సింగ్రావు తదితరులు మండప నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని పలు మండపాలలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాలగంగాధర్ తిలక్, ఛత్రపతి శివాజీ మహారాజ్లు సనాతన హిందూ ధర్మ రక్షణకై యావత్ హిందూ సమాజాన్ని ఒక్కటి చేయడానికి యువతి, యువకులు, చిన్నారులంతా కలిసి భక్తి శ్రద్ధలతో గణపతి నవరాత్రులు నిర్వహించడం హిందువుగా హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. నగరంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ ధర్మ సంస్కృతి, సాంప్రదాయాల ఐక్యతే దేశ సమైక్యతకు మూలమన్నారు. ఇందులో భాగంగా ఇందూరు జిల్లా ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. బాలగంగాధర్ తిలక్, ఛత్రపతి శివాజీ మహారాజుల స్ఫూర్తితో సనాతన హిందూ ధర్మ రక్షణకై యావత్ హిందూ సమాజాన్ని ఒక్కటి చేయడానికి యువతీ, యువకులు, చిన్నారులంతా కలిసి భక్తి శ్రద్ధలతో గణపతి నవరాత్రులు నిర్వహించడం హిందువులుగా గర్వించదగ్గ విషయమన్నారు. హిందువుల ఐక్యత ఈ 9 రోజులే కాకుండా భవిష్యత్తులో కూడా హిందూ సమాజానికి, హిందూ ధర్మానికి ఎటువంటి ఆపద వచ్చినా హిందువులంతా ఐక్యతతో జయించాలని ఆయన అన్నారు. హిందూ దేవాలయాలపై, హిందువులపై జరుగుతున్న దాడులను హిందువులంతా సంఘటితమై ఎదుర్కోవాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం పలు గణేష్ మండపాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. గణేష్ నిమజ్జనోత్సవం, శోభాయాత్ర సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి సాయి చైతన్య తెలిపారు. మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం తప్పని, అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని అన్ని గణేష్ నిమజ్జనం శోభాయాత్ర సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు. గణేష్ నిమజ్జనోత్సవ శోభాయాత్ర శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. అన్ని డివిజన్ పరిధిలలో ప్రధాన నిమజ్జన మార్గాల్లో దాదాపు 1300 మందికి పైగా పోలీస్ సిబ్బందిని నియమించామని, సీసీ కెమెరాలు, నిఘా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. పోలీస్ సిబ్బందితో పాటు ఎక్సైజ్ శాఖ, ఫారెస్ట్ శాఖ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మొదలగు వారితో బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. గణేష్ నిమజ్జన ఊరేగింపులో శాంతియుతంగా పాల్గొనాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలని, ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలో ఉపయోగించాలని ఆయన అన్నారు. డీజేలు పూర్తిగా నిషేధమని, ఎటువంటి పుకార్లను నమ్మవద్దని ఆయన తెలిపారు. మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం తప్పని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
బైంసా పట్టణంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య వినాయక శోభాయాత్ర ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సీసీ కెమెరాల ద్వారా శోభాయాత్రను పర్యవేక్షిస్తున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. నిర్మల్ జిల్లాలోని బైంసా పట్టణంలో గురువారం గణేష్ నిమజ్జనోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ శోభాయాత్ర సందర్భంగా 600 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల శోభాయాత్ర రూట్లో పర్యటించి స్వయంగా పర్యవేక్షించారు. రూట్ మ్యాప్ ప్రకారం గణపతులను శోభాయాత్రలో ముందుకు తరలించాలని గణేష్ మండపాల నిర్వాహకులకు ముందస్తుగా సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గణపతుల నిమజ్జన వేడుకలు సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. శోభాయాత్ర జరిగే ప్రధాన కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గణేశుని నిమజ్జనం కోసం గడ్డన్న వాగు ప్రాజెక్టు వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో క్రేన్ సౌకర్యం, లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. బైంసా ఏరియా ఆసుపత్రి వారు అనుకోని సంఘటనలు జరగకుండా అంబులెన్స్, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. లేట్ చేయదు, మీరే డీల్ చేయాలని ఎప్పుడు కూడా ఏది కూడా ట్రై చేయదు. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా లేదా సమ్ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఇమ్మీడియట్ మీ దగ్గర ఉన్న ఇన్ఛార్జ్కి చెప్పండి. వాళ్ళు కూడా మాకు ఇమ్మీడియట్గా సుపీరియర్ ఆఫీసర్కి తొందరగా ఎస్టిమేట్ చేస్తే అది మనం వెంటనే డీల్ చేయడం అవుతుంది. సో మిగిలిన విషయాలన్నీ ఏఎస్పీ చెప్పారు, అడ్మిన్ కూడా చెప్పారు కాబట్టి ఇంకా పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఓన్లీ నేనేం చెప్తానంటే మనం ప్రేమతో తెప్పించుకోవాలా, ప్రేమతోటే వాళ్ళతోటి పని చేయించుకోవాలి. ఈ రోజులు కొత్తగా చేయించుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక్కరోజు జాగ్రత్తగా చేసుకుంటే మనకి మళ్ళీ ప్రాబ్లం రాదు. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ వెరీ గణేష్ హ్యాపీ. మళ్ళా నేను కలుస్తాను, మీకు అందరికీ స్పాట్లో వచ్చి చూస్తాను. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. మెట్పల్లి పట్టణంలో విశ్వ బ్రాహ్మణ మనుమయి సంఘం సభ్యులు వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రంగురంగుల దుస్తులు ధరించి పలు పాటలకు చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని విశ్వ బ్రాహ్మణ మనుమయి సంఘం సభ్యులు వినాయక నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంజునాథ నృత్య కళ్యాణికేతన ఆధ్వర్యంలో గణపతి మండపం దగ్గర చిన్నారులచే నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగురంగుల దుస్తులు ధరించి పలు పాటలకు చిన్నారులు వేసిన సాంస్కృతిక నృత్యం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం సంఘం అధ్యక్షుడు కొండా మురళితో పాటు సంఘం సభ్యులు కలిసి చిన్నారులను శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుందన్నారు. వినాయక ఉత్సవాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాము. ఒక్కో రోజులో భాగంగా భజన కార్యక్రమము, అన్నదానము, కుంకుమ పూజలు జరిపించాము. ఈరోజు మంజునాథ నృత్య కళానికేతన ఆధ్వర్యంలో చిన్నారుల చేత నృత్య ప్రదర్శన జరిపించినాము. ఇట్టి నృత్యాన్ని చూసి చుట్టుపక్కల ప్రజలు, పిల్లల తల్లిదండ్రులు మరియు సంఘ సభ్యులందరూ చాలా ఆనందపడ్డారు. చిన్నారులు చేసిన ప్రదర్శనకు శాలువతో సత్కరించి జ్ఞాపికలు అందజేసినాము. ఇప్పటి రోజున 21 ప్రసాదాలతో వినాయకునికి నైవేద్యము పెట్టాలని నిర్ణయించుకున్నాము. ఈ నైవేద్యానికి చుట్టుపక్కల ప్రజలతో పాటు సర్వ సభ్యులు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాను. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో వైద్య సేవలు పునఃప్రారంభమయ్యాయని ఆ కళాశాల డైరెక్టర్ డాక్టర్ అజ్జ శ్రీనివాస్ తెలిపారు. రోగులకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తూ మందులు అందజేస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లి వద్ద గల క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో వైద్య సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. అన్ని విభాగాలు ప్రత్యేక డాక్టర్లను నియమించి ఉచితంగా ల్యాబొరేటరీ, ఫార్మసీ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎంసీ డైరెక్టర్ డాక్టర్ అజ్జా శ్రీనివాస్ మాట్లాడుతూ మారుమూల గ్రామాలకు వైద్య సేవలను మరింత విస్తృతపరుస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో వైద్య సౌకర్యాలు పెంచి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రముఖ వైద్యులు హరీష్ శశిధర్, డాక్టర్ శిల్ప, మోతిలాల్, వికాస్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. సిఎస్ఐ మేదక్ డయోసిస్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది కొనసాగించడం జరుగుతుంది. ఇప్పుడు హాస్పిటల్లో మన ఉచిత వైద్య సేవలు, దాంట్లో భాగంగా ఉచిత వ్యాధి పరీక్షలు విత్ స్పెషలిస్ట్ డాక్టర్స్, ఆల్ స్పెషలిస్ట్ అంటే జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, ఆబ్స్టిటిషియన్ అంటే ప్రతి ఒక్క వ్యాధికి ప్రతి స్పెషలిస్ట్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఎక్సెప్ట్ ఫర్ సూపర్ స్పెషాలిటీస్, అవి త్వరలో సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందజేస్తాము. దాంట్లో భాగంగా మీరు పేషెంట్స్ ఏదైతే డిజీజెస్ ఉన్నాయో అంటే వ్యాధులు ఉన్న వాళ్ళు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. నాందేడ్ వరకు వస్తున్న ముంబై వందే భారత్ రైలును నిజామాబాద్ వరకు పొడిగించాలని సౌత్ సెంట్రల్ రైల్వే నిర్వహించిన జోనల్ స్థాయి సమావేశంలో జెడ్ఆర్యూసీసీ సభ్యులు రావులపల్లి జగదీశ్వరరావు కోరారు. అలాగే తిరుపతికి నిజామాబాద్ నుండి వందే భారత్ సౌకర్యం కల్పించాలన్నారు. ఆర్మూర్, డిచ్పల్లి మధ్య ట్రాక్ లింక్ కల్పించి బైపాస్ రోడ్లో రైల్వే భూసేకరణ ప్లాట్స్ యజమానులను ఊరట కల్పించాలని ఆయన కోరారు. సికింద్రాబాద్ రైల్వే భవన్లో దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో జోనల్ స్థాయి జెడ్ఆర్యూసీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నిజామాబాద్ సభ్యులైన ప్రముఖ న్యాయవాది రావులపల్లి జగదీశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదట సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన కార్యక్రమాలు, ప్రయాణికుల సౌకర్యాలు తెలుపుతూ సభ్యులను మరిన్ని సేవా సౌకర్యాల గురించి తగు సూచనలు కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ తరపున జగదీశ్వరరావు 9 డిమాండ్లతో కూడిన ఒక సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించారు. మధ్యాహ్న సమయంలో సికింద్రాబాద్, ముంబై వైపుకు ట్రైన్ సదుపాయం కల్పించాలని, నాందేడ్ వరకు వస్తున్న వందే భారత్ను నిజామాబాద్ వరకు పొడిగించాలని కోరారు. అలాగే నిజామాబాద్ నుండి తిరుపతికి వందే భారత్ రైలు సౌకర్యం కల్పించాలని వినతి పత్రంలో కోరారు. ఆర్మూర్, డిచ్పల్లి మధ్య ట్రాక్ లింక్ సౌకర్యం కల్పించి రైల్వే బైపాస్ భూసేకరణలోని ప్లాట్స్ యజమానులను రక్షించాలన్నారు. తపోవన్, హైకోర్టు, పూణే, ముంబై ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు బెంగళూరు, ఢిల్లీ ట్రైన్లను ధర్మాబాద్, నాందేడ్ల మీదుగా నిజామాబాద్ వరకు పొడిగించాలని కోరారు. ట్రాఫిక్ కు సానుకూలంగా ముంబై, సికింద్రాబాద్ కు మరొక రైలు నడపాలన్నారు. గూడ్స్ షెడ్ మరొక చోటికి తరలించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. నిజామాబాద్ స్టేషన్లో ప్రయాణికుల వసతులు, లిఫ్ట్, సీసీ కెమెరాలు, స్కానింగ్ తదితర సౌకర్యాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రయాణికుల భద్రతా చర్యలు తీసుకోవాలని జగదీశ్వరరావు కోరారు. దీంతో వినతి పత్రాన్ని పరిశీలించిన జనరల్ మేనేజర్ వాటిని సానుకూల
సానుకూలంగా పరిష్కరిస్తామని ZRUCCకి హామీ ఇచ్చినట్లు జగదీశ్వరరావు చెప్పారు. అయితే ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ముత్కేడ్ నుండి త్వరితగతిన జరుగుతున్న డబ్లింగ్ పనులు మరియు ROB పనులు పూర్తయితే మరిన్ని రైళ్ల సౌకర్యాలు నిజామాబాద్కు వస్తాయని తెలిపారు. ఉన్నత స్థాయి సమావేశంలో సానుకూలంగా రైల్వే అధికారులు స్పందించినట్లు జగదీశ్వరరావు తెలిపారు. From Nanded to Mumbai, this train number is 20705 2070. It is shuttling to Charlapalli daily for minimum maintenance, only for cleaning purpose, I think so. It is coming to 260 kilometers from Nanded to Charlapalli, but it has no stop at Nizamabad. There should be a alighting point or boarding point there at Nizamabad, which will facilitate the Nizamabad the people to go to Mumbai and other places. And one more thing is, a bypass lane is proposed at Nizamabad station, Nizamabad outskirts. The concerned trains will not enter Nizamabad town. It is only for linking the Nizamabad, Dichpalli and Armoor. When it is there, when the issue is to link Dichpalli and Armoor, there is no need to come up to Nizamabad and take diversion from there to for bypass. So only some 15 or 16 kilometers linkage will be sufficient for linking the Dichpalli to Armoor, and it awards so many crores of rupees to the department, and also it is proposed through layout plots, legalized layout plots, and it will create so many losses, and the land acquisition it will be very difficult. One more thing is, so many trains are there, they are stalling at Dharmabad station and Nanded, and it will be convenient to extend Tapovan Express, High Court Express, Pune Express, Nanded Bengaluru train, Nanded Mumbai Express, Nanded Delhi Express up to Nizamabad, sir. Because so many trains were extended from Nizamabad to Dharmabad and Nanded, and it will be convenient for Nizamabad people and Karimnagar people to go to Nanded or to go to Mumbai and other New Delhi, etc. కోటగిరిలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సార్వజనిక గణేష్ మండలి వద్ద రాజు మహారాజు ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. నేటితో గణేష్ మండపాల్లో విగ్రహాలను ప్రతిష్టాపన చేసి 9 రోజులు పూర్తయింది. నిత్యం గణేష్ మండపాలలో గణేశునికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని సార్వజనిక గణేష్ మండలి వద్ద రాజు మహారాజు ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీ గణపతి హోమం చేశారు. జై కిసాన్ గణేష్ మండలి వద్ద బర్ల మధుకర్, శ్రీ సరస్వతి గణేష్ మండలి వద్ద మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ అన్నదాతలుగా నిలిచారు. కోటగిరి తహసీల్దార్ కె గంగాధర్, ఎస్ఐ సునీల్ గణేష్ మండపాలను సందర్శించి గణేష్లను దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రుద్రూర్ శ్రీ సార్వజనిక గణేష్ మండలిని మాజీ ఎంపీ బీబీ పాటిల్ దర్శించుకున్నారు. బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసి వజ్రోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్న మండలి సభ్యులను ఆయన అభినందించారు. రుద్రూర్ మండల కేంద్రంలో శ్రీ సార్వజనిక గణేష్ మండలి ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా వజ్రోత్సవ వేడుకలను మండలి సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాన్ని అందంగా ముస్తాబు చేసి ప్రతినిత్యం గణనాథునికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి ప్రపత్తులు చాటుతున్నారు. శ్రీ సార్వజనిక గణేష్ మండలిని గురువారం జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ దర్శించుకోగా ఆయనకు మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళహారతులు ఇచ్చి విఘ్నేశ్వరునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, బాన్స్వాడ నియోజకవర్గ బీజేపీ నాయకుడు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, బీజేపీ నాయకులు పార్వతీ మురళి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని యాదగిరిబాగ్ తూర్పు కాలనీ అభివృద్ధి కమిటీ గణేష్ మండపంలో విశేష పూజా కార్యక్రమాలతో పాటు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించారు. వినాయకుడు తమ కాలనీ వాసులతో పాటు ప్రజలందరి విఘ్నాలను తొలగించి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని కోరుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
నగరంలోని వినాయక్ నగర్లో గల యాదగిరి బాగ్లోని యాదగిరి బాగ్ తూర్పు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం రోజు వినాయకునికి విశేష పూజా కార్యక్రమాలు, కుంకుమార్చన, 8 జంటలతో హోమ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హోమ కార్యక్రమంలో పూజారి విఘ్నేశ్వర్ని విశిష్టతను తెలిపారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఉడ్ల భూమేశ్వర్తో పాటు సభ్యులు మాట్లాడుతూ యాదగిరి బాగ్ తూర్పు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు గుత్ప రాజేందర్, రవి మోహన్ భట్, గడ్డం శ్రీనివాస్ గౌడ్, రాజేంద్ర సాగర్, రచ్చ మురళి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. యాదగిరిబాగ్ ఈస్ట్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాదగిరిబాగ్ ఈస్ట్ యువజన గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి కార్యక్రమాలు మొదలయ్యాయి. అందులో భాగంగా మహిళా మణులకు ఉదయమే కుంకుమార్చన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. తదనంతరము హోమం, గణపతి హోమం కార్యక్రమము కొనసాగుతూ ఉంది. ఈ తదనంతరము మధ్యాహ్నం 1-1:30కి మరి అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సులభ బోధనకు టీఎల్ఎంలు ఉపయోగకరమని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. విద్యార్థులకు జ్ఞానాన్ని సులభంగా అందించే సాధనాలని పేర్కొన్నారు. తప్పనిసరిగా ఉపాధ్యాయులు ఏ అంశంపై బోధిస్తున్నారో ఆ అంశానికి సంబంధించిన టీఎల్ఎంతో తరగతి గదిలోకి వెళ్లాలని సూచించారు. బోధన అభ్యాసన ఉపకరణాలు ఉపాధ్యాయులకు ఆయుధాల వంటివని, విద్యార్థులకు జ్ఞానాన్ని సులభంగా అందించే సాధనాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ అన్నారు. రూరల్ నియోజకవర్గంలోని గోపన్పల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి టీఎల్ఎం మేళాలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రదర్శించిన బోధన అభ్యసన ఉపకరణాలను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా ఉపాధ్యాయులు ఏ అంశంపై బోధిస్తున్నారో ఆ అంశానికి సంబంధించిన టీఎల్తో తరగతి గదిలోకి వెళ్లాలని సూచించారు. నిత్యం పిల్లలతో ఉత్సాహాన్ని నింపే విధంగా అవి ఉపయోగపడతాయని వివరించారు. 5వ తరగతి పూర్తయ్యేసరికి విద్యార్థులు తెలుగులో రాయడం, చదవడం, గణిత చతుర్విధ ప్రక్రియలు చేయడం, ఇంగ్లీష్, ఈవీఎస్లలో ప్రాథమిక జ్ఞానాన్ని కలిగి ఉండాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి ఎం సేవల అధ్యక్షత వహించారు. ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు టీఎల్ఎఫ్ తయారీలో నిరంతరం అప్డేట్ అవుతూ విద్యార్థుల ఆదరణను చూరగొనాలని సూచించారు. పిఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలే విద్యార్థుల ఉన్నత చదువులకు గట్టి పునాదులవుతాయని, కావున ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఎక్కువ బాధ్యత ఉందని అన్నారు. ఈ మేళాలో 32 ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు బోధనా అభ్యసన ఉపకరణాలతో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా 10 ఉత్తమ టీఎల్ఎంలను ప్రదర్శించిన ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ మేళాకు న్యాయ నిర్ణేతలుగా గణపురం దేవేందర్, మంజులత, జయసాగర్, కృష్ణారెడ్డి వ్యవహరించారు. వారిని జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాలో ప్రదర్శనకు ఎంపిక చేసినట్లు ఎంఈఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు హనుమంతారావు, సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏ పోషన్న, స్థానిక ప్రధాన ఉపాధ్యాయురాలు రమాదేవి, పిఆర్టీయూ మండల అధ్యక్ష కార్యదర్శులు వరప్రసాద్, అంజయ్య, మిగతా యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని శ్రీ భూలక్ష్మి మాత ఆలయంలో మొదటిసారి ప్రతిష్ఠించిన వినాయకునికి కాలనీ వాసులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల భరతనాట్యం, అమ్మవారి సహస్రనామ పారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీ భూలక్ష్మి మాత ఆలయంలో భక్తుల కోరిక మేరకు భక్తులు తీసుకొచ్చిన బాల గణపతిని మొదటిసారి వినాయక చవితి రోజు ప్రతిష్ఠించారు. ఆలయంలో గణపతి ఉత్సవాలను కాలనీ వాసులు ఘనంగా నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులతో భరతనాట్యం, అమ్మవారి సేవలో సహస్రనామ పారాయణము, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారందరినీ నిర్వాహకులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజురెడ్డి, మహిళా కమిషన్ మెంబర్ సూదం లక్ష్మి, మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, భూలక్ష్మీమాత ఆలయ అధ్యక్షులు తోట గోపాల్తో పాటు ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శివాజీ బీడీ సెంటర్ను మార్చాలనే ఆలోచనను యాజమాన్యం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. గత 14 సంవత్సరాల నుండి మహిళా ప్యాకర్స్ పనిచేస్తున్నారని, బీడీ కంపెనీని మార్చితే ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆమె తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లేబర్ కార్యాలయంలో చందూరులోని శివాజీ బీడీ కంపెనీ వేరే చోటికి మార్చడానికి యాజమాన్యం విరమించుకోవాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ లేబర్ అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. గత 14 సంవత్సరాల నుండి మహిళా బీడీ ప్యాకెట్స్ కార్మికులు అందులో పనిచేస్తున్నారని, కానీ ఈ మధ్యకాలంలో బీడీ యాజమాన్యం ప్యాకింగ్ సెంటర్ను చందూరు నుండి కుర్నాపల్లికి మార్చాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. చందూరుకు చెందిన మహిళా బీడీ ప్యాకెట్స్ కార్మికులు కుర్నాపల్లికి వెళ్లడానికి ఆటంకాలు వస్తాయని ఆమె తెలిపారు. బస్సు సౌకర్యాలు లేవని, ఆటో కట్టుకుని వెళ్తే వచ్చే కూలి కూడా ఆటోకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. బీడీ ప్యాకెట్స్ అధికారులు ఉపాధి లేక మహిళా బీడీ ప్యాకెట్స్ కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు. ఇందులో పనిచేసే కార్మికులు 14 సంవత్సరాలు చేసిన సర్వీస్ను యాజమాన్యం దృష్టిలో పెట్టుకుని చందూరులో కొనసాగించాలని ఆమె కోరారు. జిల్లాలో శివాజీ బీడీ కంపెనీ చందూరులో ప్యాకింగ్ సెంటర్కి సంబంధించింది. 14 సంవత్సరాల నుండి ఈ కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో 1-2 నెలల నుంచి పూర్తిగా పని లేదు. కంపెనీ ఏదైతే ఉందో అక్కడ సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ని పూర్తిగా తీసేసి ఏదైతే కుర్నపల్లికి తరలించాలనే ఆలోచన కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకవేళ అక్కడికి తరలిస్తే మాత్రము సెంటర్కు కార్మికులకు చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున్న లేస్తే అక్కడ కనీసం దగ్గరే ఉంటుంది కాబట్టి పిల్లలకు అందరికి సర్దుకొని పోయే అవకాశం ఉంటుంది. ఏదైతే కుర్నపల్లికి బస్సు లేదు, ఆటో లేదు. ఒకవేళ ఆటో పర్మనెంట్గా పెట్టుకోవాలంటే ఆటో ఛార్జీలు వచ్చే పోయే ఏదైతే పని చేస్తామో ఆ పని డబ్బులన్నీ ఆటోకు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో రాకింగ్ బాయ్స్ యూత్ గణేష్ మండలి అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రముఖ ఆలయాల నమూనాలతో మండపాన్ని అందంగా తీర్చిదిద్దగా భక్తులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తూ గణనాథుని దర్శించుకుంటున్నారు. మోర్తాడ్ మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో రాకింగ్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మోర్తాడ్ ఎస్ఐ రాము హాజరయ్యారు. గణేశుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గణేష్ మండపాన్ని సైతం ఎంతో సుందరంగా అలంకరించారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల నమూనాలను ఏర్పాటు చేశారు. భక్తులను ఇది ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే అరటి ఆకులలో భోజనం ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తూ గణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఎదురవ్వకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలము తిమ్మాపూర్ గ్రామంలో రాకింగ్ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ గణపతి మండపంలో ప్రతి సంవత్సరము అన్ని రకాలుగా అతి వైభవంగా సెలబ్రేషన్ జరుగుతాయి. ప్రతి సంవత్సరము ఇక్కడ ఇది 15వ సంవత్సరము. ప్రతి సంవత్సరము వీళ్ళు ప్రతిసారి కూడా ఏదో ఒక వినూత్న ఆలోచన తీసుకొని మంచి మంచి అలంకారాలతో చేస్తూ ఉంటారు. ఇది 15వ సంవత్సరం కావడం వల్ల వీరు ఇంకా వింతగా ఇంకా వైభవంగా చేసుకోవాలన్న భావనతో చేస్తున్నారు. ప్రతిసారి ఇక్కడ కుంకుమార్చన, లక్ష్మీ గణపతి హోమంతో పాటు ఇంకా అనేక విధమైన వైదిక పురాణాలు, వైదిక మంత్రాలతో అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మహారాష్ట్రలోని పాలజ్ కర్ర వినాయకుని దర్శించుకుని వస్తున్న వారు కారు నిలిపి ఉన్న లారీని కారు ఢీకొట్టారు. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం హుమ్నాపూర్కు చెందిన భార్యాభర్తలతో పాటు మరొక మహిళ మహారాష్ట్రలోని నాందేడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదం నింపింది. వర్ణి మండలం హుమ్నాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు సునీత, బుల్లిరాజు దంపతులతో పాటు బోధన్ మండలం బెల్లాల్కు చెందిన వాణి ఇతర కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని పాలజ్ వినాయకుని దర్శించుకుని తిరిగి వస్తుండగా బుధవారం రాత్రి ఆగి ఉన్న లారీ వెనుక నుండి కారు ఢీకొట్టగా కారులో చేకూరి బుల్లి, అతని భార్య సునీత, 38 ఏళ్ల వాణి అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలు కావడంతో బైన్సా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ జీపీఓలుగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్లోని హైటెక్స్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ పాలనా అధికారులకు నియామక పత్రాలు అందజేయబడతాయని తెలిపారు. జీపీఓలుగా ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్కు వచ్చేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ సూచించారు. జీపీఓ అభ్యర్థులు హైదరాబాద్ వెళ్లడానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ మాట్లాడుతూ జీపీఓలుగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్న దృష్ట్యా అభ్యర్థులకు ముందస్తు సమాచారం అందించి హైదరాబాద్ సకాలంలో చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆయా జిల్లాల నుండి ప్రత్యేక బస్సులలో వారిని నిర్ణీత సమయానికే తరలించాలని ఆదేశించారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా పూజాది కార్యక్రమాలు జరిపించి అన్నదానం నిర్వహించారు. రోజువారీగా వివిధ శాఖల ఆధ్వర్యంలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిస్తున్నారు. గురువారం నాటి పూజలలో జిల్లా పాలనాధికారి సిపి అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. నిజామాబాద్ నగరం గౌతమ్ నగర్ 47 డివిజన్లో కేసరి సేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కట్టమైసమ్మ చైర్మన్ రమేష్ గౌడ్ మరియు ధర్మసాయ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమం మాయావర్ సాయిరాం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టమైసమ్మ చైర్మన్ రమేష్ గౌడ్ మరియు మాయావర్ సాయిరాం మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వినాయకుని ఉత్సవాలను నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగానే ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు శ్రీనివాస్, ధర్మసాయి, శర్మసాయి తదితరులు పాల్గొన్నారు. నగరంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రతిష్ఠించిన మండపాల వారికి ఇందూర్ సంస్కార భారతి ఆధ్వర్యంలో ఉత్తమ బహుమతులను బహూకరించారు. అయితే నగరంలోని భారతీ ఛానల్ యాజమాన్యం ప్రతి సంవత్సరం మట్టి వినాయకుని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. భారతీ ఛానల్ ఆవరణలో ప్రతి సంవత్సరం మట్టి గణపతిని ప్రతిష్ఠించి విశేష పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం చేపట్టడాన్ని చూసి సంస్కార భారతీ సభ్యులు భారతీ ఛానల్ ఎండీ గాదె కృష్ణకు ఉత్తమ బహుమతిని అందజేశారు. అందుకు సంస్కార భారతీ సభ్యులకు ఎండీ గాదె కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. భీమ్గల్ పట్టణంలో కార్తీక మాసంలో ప్రతి ఏటా లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు, జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు జిల్లా నాలుమూలల నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ వేడుకలను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ అధికారులు ముందస్తుగా ఆలయానికి వచ్చే ఆదాయంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గురువారం భీమ్గల్ పట్టణంలోని గ్రామాలయంలో రంగుల రాట్నం, సర్కస్ గ్రౌండ్ కు బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలంలో 6 పోటీ పడ్డారు. అధిక వేలం పాడిన బోధన్కు చెందిన అబ్దుల్ బారీకి రంగుల రత్నం, సర్కస్ గ్రౌండ్ బాధ్యతలను అప్పగించారు. ఈ రెండింటినీ ఆయన 12,16,000 రూపాయలకు దక్కించుకున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు. వేలంపాట ప్రక్రియను దేవాదాయ శాఖ పరిశీలకులు కమల పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా లేబర్ కార్యాలయం ఎదుట తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తమ సమస్యలను పరిష్కరించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్లు సంఘం అధ్యక్షులు బండారి గంగాధర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కరించలేదని, సీఎం రేవంత్ రెడ్డి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తూ జీవో విడుదల చేయడాన్ని తామంతా హర్షిస్తున్నట్లు వివరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాలు, వరదలతో అతలాకు
ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.